హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. టుడే రెసిపీ చికెన్ కర్రీ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగా ఒక 4, సాజీరా, ఇలాచి అన్నీ వేసుకోవాలి. నేను కొద్దిగా తక్కువనే వేసుకున్నాను స్పైసెస్. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు హైలోనే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ త్వరగా కుక్ కావాలంటే సాల్ట్ వేసుకోవాలండి. త్వరగా కుక్ అవుతుంది, గోల్డెన్ కలర్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత చికెన్ని వేసుకోవాలండి ప్యాన్లోకి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మూత పెట్టుకోవాలి. చూడండి, మూత తీస్తే నేను చుక్క వాటర్ కూడా వేయలేదు. ఆవిరికే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. మీ కవిత.